ఒక చిన్న గ్రామంలో సురేష్ అనే యువకుడు తన తల్లి సావిత్రితో కలిసి జీవించేవాడు. సురేష్ చాలా మంచివాడు, కష్టపడి పనిచేసేవాడు. కాని ఎంత కష్టపడినా జీవితంలో సమస్యలు మాత్రం వరుసగా వస్తూనే ఉండేవి. ఒకరోజు అతను పనిచేస్తున్న చోట ఉద్యోగం కోల్పోయాడు. ఇంట్లో డబ్బులు లేవు, తల్లికి మందులు కొనడానికి కూడా చేతిలో డబ్బు లేకపోవడంతో సురేష్ చాలా బాధపడ్డాడు. ఆ రాత్రి ఒంటరిగా కూర్చొని ఆకాశం వైపు చూస్తూ, ప్రభువా, నేను నిన్ను నమ్ముతున్నాను. కాని నా జీవితంలో ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి? నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని కన్నీళ్లతో ప్రార్థించాడు. మరుసటి రోజు ఉదయం సురేష్ తన బాధను పక్కన పెట్టి పని కోసం బయటకు వెళ్లాడు. చాలా చోట్ల పని అడిగాడు, కాని ఎక్కడా అవకాశం దొరకలేదు. చివరికి అలసిపోయి ఒక చిన్న చర్చి ముందు కూర్చున్నాడు. అక్కడ దానియేలు అనే వృద్ధుడు అతన్ని గమనించి దగ్గరకు వచ్చి, బిడ్డా, ఎందుకు ఇంత బాధగా ఉన్నావు అని అడిగాడు. సురేష్ తన సమస్యలన్నీ అతనికి చెప్పాడు. అప్పుడు దానియేలు చిరునవ్వుతో, నీకు ఇప్పుడు దేవుడు కనిపించడం లేదేమో, కాని ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. కొన్నిసార్లు మనం వెళ్లాలనుకున్న దారిని దేవుడు మూసేస్తాడు, ఎందుకంటే మన కోసం ఇంకా మంచి దారిని సిద్ధం చేస్తుంటాడు అని చెప్పాడు. ఆ మాటలు సురేష్ హృదయంలో బలంగా నిలిచిపోయాయి. ఏం జరిగినా నేను దేవుణ్ణి నమ్ముతాను అని అతను నిర్ణయించుకున్నాడు. అదే రోజు సాయంత్రం సురేష్ ఒక చిన్న వ్యాపారం చేస్తున్న మోహన్ అనే వ్యక్తి దగ్గరకు వెళ్లి పని అడిగాడు. మోహన్ అతనితో మాట్లాడి, నాకు నిజాయితీగా పనిచేసే వ్యక్తి కావాలి. నువ్వు రేపటి నుంచి పని చేయగలవా అని అడిగాడు. సురేష్ ఆనందంతో, తప్పకుండా అని చెప్పాడు. మరుసటి రోజు నుంచి అతను ఎంతో కష్టపడి నిజాయితీగా పనిచేయడం ప్రారంభించాడు. కొన్ని నెలల్లోనే మోహన్ సురేష్ కష్టాన్ని, నిజాయితీని గమనించి అతని జీతాన్ని పెంచడమే కాకుండా తన వ్యాపారంలో భాగస్వామిగా కూడా చేసుకున్నాడు. సురేష్ జీవితంలో మళ్లీ ఆనందం వచ్చింది. ఒకరోజు అతను అదే చర్చి ముందు నిలబడి కన్నీళ్లతో ప్రార్థిస్తూ, ప్రభువా, ఆ రోజు నేను నిన్ను ఎందుకు నన్ను విడిచిపెట్టావని అడిగాను. కాని ఇప్పుడు అర్థమైంది. నువ్వు నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. నేను వెళ్లాలనుకున్న దారి మూసుకున్నప్పుడు నా కోసం మంచి దారిని నువ్వే తెరిచావు అని చెప్పాడు. ఈ కథ మనకు ఒక గొప్ప విషయాన్ని నేర్పుతుంది. మన ప్రార్థనకు వెంటనే సమాధానం రాకపోయినా దేవుడు మనలను మర్చిపోయాడని కాదు. మనకు కనిపించని చోట ఆయన మన కోసం ఒక మార్గాన్ని సిద్ధం చేస్తుంటాడు. కాబట్టి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా దేవునిపై విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఈరోజు నీ పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా గుర్తుంచుకో, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీ కన్నీళ్లను ఒకరోజు ఆనందంగా మార్చగల శక్తి ఆయనకు ఉంది. నమ్మకంతో ముందుకు సాగు. నీ జీవితంలో కూడా ఒక అద్భుతమైన మార్పు రావచ్చు.